మంత్రి మాజీ జబర్దస్త్ జడ్జి రాజకీయాలలో శాశ్వత సమాధి గావించినటువంటి రోజా రహస్యం బట్టబయలైపోయింది. తన యొక్క నీచమైనటువంటి బతుకు ఆధారాలతో సహా దొరికిపోయింది. ఈ దెబ్బకి రోజా రాజకీయంగా సమాధి అయిపోయింది. ఒక మహిళగా సిగ్గులేనటువంటి పనిచేసేసింది. అసలు ఇంతకీ రోజా ఎలా దొరికింది, ఏం జరిగింది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే రోజా ఎంత బజారు మాటలు మాట్లాడుతుందో మనందరికీ తెలుసు. అయితే ఈ సిగ్గులేనటువంటి మనిషి, ఈ బుద్ధి లేనటువంటి మనిషి నిన్న ఒక మాట మాట్లాడింది. ఏమనయ్యా అంటే, సమంత విషయంలో, అక్కినేని ఫ్యామిలీ విషయంలో ఏదైతే కొండా సురేఖ గారు అసభ్యంగా మాట్లాడారో దీన్ని ఖండాలుగా ఖండించాలంట. ఒక మహిళగా ఇలా మాట్లాడకూడదంట, మంత్రిగా ఉండి దీన్ని అంగీకరించకూడదంట, రాజకీయాల్లో ఇటువంటివి కరెక్ట్ కాదంట, వ్యక్తిగత విమర్శలు అసలే సహించరానివంట. ఓ సిగ్గులేని రోజా, నువ్వు పెద్ద కూజా, నువ్వు ఈ మాట మాట్లాడితే ప్రజలు చెప్పుతో కొడతారు. నీ నికృష్ట రహస్య భాగవతం బతుకు ప్రజలు చెప్పుతో తాట తీసి బయట పెడతారు. ఎందుకంటే నువ్వు మంత్రిగా ఉండి, వాళ్ళు నువ్వెవరు, నీ బతుకేంటి? జస్ట్ ఒక మాజీ శాసనసభ్యురాలివి, మాజీ మంత్రివి, కనీసం ఎంపీటీసీ కూడా కాదు, సర్పంచ్ కూడా కాదు, కనీసం 4 నెలల నుంచి ఈ రాష్ట్రంలో కనిపించినటువంటి నికృష్టపు బతుకునేది. ఇటలీకి వెళ్ళి పొట్టి బట్టలు వేసుకొని గాలి తిరుగులు తిరిగి అంటే నీ ఇష్టం, నువ్వు ఏ బట్టలను వేసుకొని దాన్ని ప్రశ్నించడం. కానీ మహిళగా నీకు స్వతంత్రం ఉంటుంది. కానీ నువ్వు అఖిల ప్రియ గారిని చుడీదారు వేసుకుంది మగరాయిడ్లాగా అన్నావు. చుడీదారు వేసుకుంటేనే మహిళ మగరాయుడైపోతే మిడ్డీలు చెడ్డీలు వేసుకున్నటువంటి మహిళ ఏమవ్వాలి? మహిళ అంటే నాకు గౌరవం కాబట్టి వాళ్ళందరూ నన్ను నీలాంటి బజారు మాటలు మాట్లాడే వాళ్ళకి సమాధానం చెబుతా. అయితే ఇప్పుడు ఈ రోజా సాక్షాత్తు మంత్రిగా ఉండి అసెంబ్లీలో ఉన్నప్పుడు, అసెంబ్లీలో ఉన్నప్పుడే తన పార్టీ నాయకులు, తన పార్టీ ఎమ్మెల్యేలు, తన పార్టీ మంత్రులు నారా భువనేశ్వరి గారి గురించి, జీవితంలో రాజకీయాల్లో లేనటువంటి వ్యక్తి గురించి, 65 ఏళ్ల పైబడినటువంటి వ్యక్తి గురించి, మాజీ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారి కుమార్తెగా ఉన్నటువంటి ఆవిడ గురించి, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణిగా ఉన్నటువంటి ఆవిడ గురించి కారు కూతలు నీ శాసనసభ్యులు కూస్తే, నీ మంత్రులు కూస్తే నోరు అదుపులో పెట్టుకోండి. రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడండి, లోకేష్ గారిని మాట్లాడండి, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడండి, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మాట్లాడండి. కానీ భువనేశ్వరి గారిని మాట్లాడడం తప్పు 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 అని నువ్వు ఆ రోజు మాట్లాడుంటే నిన్ను ఒక మహిళగానే గౌరవించుండేవాడిని. నువ్వు మాట్లాడినటువంటి మాటలేంటి? నువ్వు గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏం కారు కూతలు కూసావు? నువ్వు మహిళల్ని రాత్రులు నువ్వు పడుకోబెట్టావా అని అడిగినటువంటి ఘటనలు ఉన్నాయి. నువ్వు నీచంగా ఆ నింజా కొడుకు లచ్చలు మింగేసి అని మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. నువ్వు మహిళ అనేటువంటి పాత్రని వదిలేసి నువ్వు ఒక మగరాయుడు కూడా మాట్లాడినటువంటి భాష, ఒక మగవాడు కూడా మాట్లాడడానికి సిగ్గుపడేటువంటి భాష, అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడినటువంటి నువ్వు నన్ను ఎవరన్నా రేప్ చేస్తారా అని కూడా నువ్వు అన్నావు. అటువంటి మాటలు మాట్లాడాలంటేనే కొంత సిగ్గుపడాల్సి వస్తుంది. సభ్య సమాజం చూస్తూ ఉంటుంది, గమనిస్తూ ఉంటుంది మనల్ని. కానీ ఒక మహిళగా ఉండి, ఒక శాసనసభ్యురాలుగా ఉండి, ఒక మంత్రిగా ఉండి నువ్వు మాట్లాడినటువంటి జుగుప్సకరమైనటువంటి మాటలు ఏంటి అంటే, ఇవాళ నువ్వు పెద్ద పతిత్వాన్ని నిరూపించుకోవటానికి నువ్వు కూడా ఒకదాని ఉన్నావని జనం మార్కెట్లో మాట్లాడడం కోసం ఇవాళ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతావా? నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదిక మీద నువ్వు ఒకసారి మైకు పట్టుకుంటే నీ వెనక నీ పార్టీ నాయకుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు వచ్చి ఏం చెప్పాడు నీకు? చంద్రబాబుని తిట్టమన్నాడు జగను అంటే నిన్ను కేవలం చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం కోసం, లోకేష్ అన్నని తిట్టడం కోసం కాదా జగన్మోహన్ రెడ్డి గారు మైకు పీసుగా వాడుకున్నది అని నేను అడుగుతా ఉన్నా. పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ అక్కడ నువ్వు రాజకీయాలు మాట్లాడేదానివే. అది చండాలం కాదా? అది నీచం కాదా? అది నికృష్టం కాదా? అది తప్పుడు పని కాదా? హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కాదా రోజా అంచు నేను ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నా. దానికి నీ దగ్గర సమాధానం ఉన్నదా? పవన్ కళ్యాణ్ గారి తల్లిని, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూడా అసభ్యంగా నీ పార్టీ వాళ్ళు మాట్లాడారే, మరి ఆ రోజు నువ్వు ఖండించావా? నువ్వు స్వయంగా భువనేశ్వరి గారి గురించి, బ్రాహ్మణి గారి గురించి నువ్వు కారు కూతలు కూసావే. వాళ్ళిద్దరూ రాజకీయాల్లో ఏనాడైనా ఉన్నారా? మరి వాళ్ళ గురించి నువ్వే వాగి నీ అవసరం రీత్యా నీ నాయకుడిని మెప్పించడానికి, నీ పదవి కోసం, నీ అక్రమ సంపాదన కోసం సహకరిస్తున్నాడని జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తూ నువ్వు రాజకీయాల్లో లేనటువంటి మహిళల గురించి కారు కూతలు కూసినటువంటి నువ్వు, పైగా నువ్వు ఎవరినైతే కూస్తావన్నావో ఆ వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీలో గతంలో పనిచేసి వాళ్ళతో పరిచయాలు, అభిమానాలు, ఆప్యాయతలు కూడా ఉన్నటువంటి నువ్వు సిగ్గు విడిచి నీ రాజకీయ అవసరాల కోసం ఎదుటి పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మహిళల గురించి కారుపూతలు కూసావే. మరి అవేం చెప్పాలి? ఆ రోజు ఎక్కడికి పోయాయి నీ పతివ్రత మాటలు? ఆ రోజు ఎక్కడికి పోయాయి ఈ నీతి సూక్తులు అని చెప్పి రోజాని అడిగితే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉందా? నీ నికృష్ట బతుకు ఇవాళ ఆధారాలతో బయటకు వచ్చేసింది. ఇవాళ కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని ఖండించాలి ఖచ్చితంగా. ఆవిడ ఇతర మహిళల గురించి కానీ, ఇతర కుటుంబ సభ్యుల గురించి కానీ అలా మాట్లాడడం తప్పు. వ్యక్తిగత విషయాల జోలికి పోవడం అనేది తప్పు. కానీ ఆవిడది ఎంత తప్పు ఉందో
ఇవాళ దాన్ని ఖండించేటువంటి కనీస అర్హత నీకుందా? గతంలో నీ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి నీ దాకా ఈ రకంగానే రాజకీయాల్లో లేనటువంటి మహిళల గురించి, కుటుంబ సభ్యుల గురించి కారు కూతలు కూసినటువంటి నికృష్ట చరిత్ర ప్రజలందరికీ బహిరంగంగానే ఉన్నదే. ఇవాళ మీడియాలో, సోషల్ మీడియాలో గతంలో నువ్వు చేసినటువంటి తప్పుడు వ్యాఖ్యలు, తప్పుడు కూతలు, తప్పుడు మాటల్ని కూడా ప్రజలందరూ చూస్తా ఉన్నారే. రోజా, సిగ్గు లేనటువంటి రోజా, నువ్వు రాజకీయాల్లో ఉండటానికి కనీసం అర్హత లేనటువంటి రోజా, ఇప్పుడు నువ్వు పూజకి పనికిరాని పుష్పానివి రోజా అని చెప్పి నీకు తెలియజేస్తూ, నువ్వు ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. 40,000 ఓట్లతో నిన్ను ఘోరంగా ఓడించి పంపించింది. ఇక నువ్వు రాజకీయాలకు పనికిరావు, నువ్వు చేసిందేమీ లేదు, అవినీతి, అక్రమ సంపాదన, దోపిడీ, బూతు రాజకీయం తప్ప ఇక నువ్వు చేసిందేమీ లేదంటూ శాసనసభ్యురాలుగా జీతం తీసుకుంటూ మహిళల్ని కించపరిచేటువంటి, అవమానపరిచేటువంటి జబర్దస్త్ బూతు చౌకుల కార్యక్రమంలో కూర్చొని ఇకలు పక్కపక్కలు శాఖర్ మాస్టర్తో కలిసి నువ్వు వేసినటువంటి అసభ్య భంగిమలతో కూడినటువంటి నృత్యం చూసినటువంటి రాష్ట్ర ప్రజలు చీకొట్టి నిన్ను ఈ రాష్ట్రం నుంచి తరిమివేసినా ఇంకా సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర రాజకీయాలపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు చెప్పుతో కొడతారు.